చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి అని వ్రాయబడింది. మన జీవితాలలో ఎన్నో సవాళ్లు, సమస్యలు, చేదాటిపోయే పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఇక ఈ పని మనం చేయలేమేమో అనుకుంటాము. అయితే మనము చేయలేము. కానీ మన పక్షముగా దేవుడు చేయగలడు. కొన్ని ప్రశ్నలకు సమాధానం లేదనుకుంటాము. అయితే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. నా చేతిలో మీరు చూస్తున్న కీవలే ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం అనేది ఉంది. సమస్యను అనుమతించిన దేవునికి ఆ సమస్యలోంచి బయటకు తీసుకురాగలిగే తాళపు చెవి కూడా ఉంది. వాక్సత్యంలో చూసినటువంటి రీతిలో దావీదు తాళపు చెవిగా దేవుడు ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తాడు. సో ఈ కీ చూసినప్పుడు మనకు ఒక జవాబు అనేది ఉందని తెలుస్తుంది. అలాగే దేవుని చేతిలో నీ సమస్యను పెట్టినప్పుడు, దేవుని చేతికి నీ పరిస్థితిని అప్పగించినప్పుడు, సమస్య ఎంత ముదిరినా సమస్యలో ఒక తాళపు చెవిని అనుగ్రహించి ఆ సమస్యను అధిగమించే సామర్థ్యమునిచ్చి దేవుడు నిలబెడతాడు. నీకు నాకు ఆ సమస్య నుంచి బయటపడడం చేత కాకపోవచ్చు. అయితే సృష్టికర్త అయిన దేవుని దగ్గర తాళపు చెవి ఉంది. ఎందుకంటే ఆయన దావీదు తాళపు చెవిని కలిగి ఉన్నాడు. ఆ తాళపు చెవితో ఎంతటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులను కూడా దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మనుషులు వేసినటువంటి కొన్ని తలుపులకి మరో చోటు నుంచి తాళపు చెవులు తీసుకురావచ్చేమో, కానీ దేవుడే తలుపు మూస్తే దాన్ని ఎవరు కూడా తీయలేరు. దేవుడు తలుపు తెరిస్తే ఏ మనిషి కూడా మూయలేడు. ఈ తాళపు చెవి ఒక నిరీక్షణ ఆధారంగా కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యను చూసినప్పుడు ఇక నేను బాగుపడలేనేమోనని అనుకుంటున్నావేమో. అయితే దేవుని దగ్గర స్వస్థత అనే సమాధానం ఉంది. ఒకవేళ ఉద్యోగం లేదని బాధపడుతున్నారేమో, మొదటిగా దేవుడు వృత్తిని కలుగజేసిన దేవుడు నీకు కూడా ఉద్యోగం ఇవ్వగలడు. అలాగే పరిష్కరించలేనటువంటి కొన్ని సమస్యల గుండా బాధపడుతున్నారేమో, దేవుని దగ్గర ఇంకా తాళపు చెవి ఉంది. నీ దగ్గర లేదేమో, నా దగ్గర లేదేమో. అయితే సృష్టికర్త దేవుని దగ్గర ప్రతి సమస్యకు తాళపు చెవి ఉంది. ఆ యొక్క తాళపు చెవితో ఖచ్చితంగా సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ద్వారం తెరిస్తే ఎవరు మూయలేరు. కాబట్టి సమస్య ఎంత పెద్దదో సృష్టికర్తకు అది అంత చిన్నది. నీకు నాకు సమస్య ఎంత పెద్దదో సృష్టికర్త అయిన దేవునికి అది అంత సులువైనది. నీకు నాకు సమస్య ఎంత జటిలమైనదో సృష్టికర్త దేవునికి అది అంత సునాయాసనమైనది. కాబట్టి సమస్యను బట్టి అధైర్యపడకుండా సృష్టికర్త వైపు చూసినట్లయితే ఎటువంటి సమస్య అయినా ఆయన ఒక తాళమును మనకు అనుగ్రహించి అక్కడి నుంచి ఆ పరిస్థితి నుంచి విడిపించి దిగ్విజయమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. జయ జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇలాంటి ప్రాక్టికల్ టాక్ ద్వారా దేవుని సృష్టికర్త దేవుని చేతిలో ఒక తాళపు చెవి ఉందని జ్ఞాపకం చేయడానికి ముందుకు వచ్చాను. కాబట్టి దేవునికి మీ సమస్యను అప్పగించండి. సరైన సమయంలో సరైన రీతిలో దేవుడు తన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అతి కృతజ్ఞత మీకు దయచేస్తున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.